పర్ఫెక్ట్. మాట వినట్లేదని పాడేసుకుంటావా, రిపేర్ చేసి వాడుకుంటాం. మా ఆవిడ కూడా మాట వినట్లేదు, అలా అని చెప్పి వదిలేసానా 4 దెబ్బలేసి కాపురం చేయట్లా. ఇది అంతే. ఇప్పుడు ఇది రిపేర్ అయిపోయింది, ఇప్పుడు టెస్టింగ్ చెయ్యాలి. నీ బూస్ట్ తాగను, తింటాను. బూస్ట్ ఏంది అప్పుడే అయిపోయింది? మొన్నే కదా తెచ్చాం, తెలియకుండా తినేస్తున్నామా? ఒరే అంజీ, మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకురా. ఏమే మా ఆయన నన్ను ఎత్తుకొని ఏమైంది వీడికి అలా చూస్తున్నాడు? నిన్నే కదా చూసా, బాటిల్ సగానికి ఉండాలి, అప్పుడు అడుక్కొచ్చిందేంటి? కాసేపాకు మళ్ళీ వద్దు. ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో టెస్టింగ్ ఎలా చెయ్యాలి? అయ్యారా వస్తున్నాడు, బలైపోవడానికి భలే టైమింగ్ లో ఉంటాడు. ఏంటండి ఐరన్ బాక్స్ వంక అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏమీ లేదురా, ఈ రోజు రాశి ఫలాల్లో రేలంగి జంజాల గారు చెప్పారు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్దంట. ఈ ఐరన్ బాక్స్ పట్టేసుకుంటే. ఎవరైనా అంటే నేను కూడా అండి. ఏ నీకు రాసి లేదా, దానికి ఫలం ఉండదా? అయితే నేను పట్టేసుకుంటా. పని చేస్తుంది. ఏమీ లేదురా, ఇందాక రిపేర్ చేశాను, టెస్ట్ చేద్దాం అనుకునే టైంకి టెస్టర్ లో నువ్వు వచ్చావు. బంగారం చేతిలో తలతలా పెరుగుతుంది కదరా, చూసుకో. కాలిపోయింది. బాధపడకరా, పర్ణాలు రాసుకో, చల్లగా ఉంటది. సర్లేనండి, డబ్బులు ఇవ్వండి, మార్కెట్కి వెళ్ళి చేపలు తేవాలా. ఏంటి వాళ్ళ మన ఇంట్లో చేపల పులుసా? కాదు, వెరైటీగా ఉంటుందని చేపలు పాయసం చేస్తున్నారు. చేపల పాయసమా? ఏమైందిరా దీనికి? మొన్న కూడా ఇలాగే కర్పూజా కిచిడి అని ఏదో చేసి పెట్టింది, దెబ్బ కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కంగారు పడకండి, పాయసం కాదు పులిసే, నేనే జోకేశా. నీ కాళ్ళలో కూడా కౌంటర్లు మొదలు రాబట్టి అది ఎక్స్ట్రా చేయకే. ఎంత ఇవ్వండి. ఇందులో 2000 అయ్యి. నాకే సంబంధం లేదు. నీకంత సీన్ కూడా లేదు. ఇది మళ్ళీ డబ్బులు కొట్టేసినట్టుంది, చెప్తాను రా. పాప మళ్ళీ ఫోన్ లేదు, ప్లాన్ ఎత్తునట్టుంది.